రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు వెల్లువెత్తాయి. అయితే రిక్టర్ స్కేల్ పైన భూ ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, ఈ రోజు ఉదయం తెల్లారగట్ల 5 గంటల మరియు ఉదయం 7 గంటలన్నర సమయాల్లో కూడా ఇక్కడ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల, అదేవిధంగా జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేర్పాడు, కోయిలగూడెం మండలాల్లో భూమి స్వల్పంగా ప్రకంపించిందని చెప్పని స్థానికులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ద్వారకా తిరుమల మండలంలో అమ్మ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భూకంపాన్ని గమనించారని చెప్తున్నారు. ఒక్కసారిగా సెల్ ఫోన్లో ఎన్ని కూడా వదిలేసి లోపల నుంచి బయటికి పరిగెట్టుకుంటూ వచ్చారని చెప్పిన మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఉన్నట్టుండిగా ఉన్న పలంగా ఇలా భూమి ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఆందోళన చెందారు. ప్రాణ భయంతో అందరూ కూడా అపార్ట్మెంట్లు, అదేవిధంగా ఇళ్లలోంచి కూడా పరిగెట్టుకుంటూ వచ్చారని చెప్పినని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. సువర్ణ, మొత్తానికి చూసుకుంటే 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పినని కొంతమంది చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ 5 సెకండ్ల పాటు కంపిస్తే తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పే పరిస్థితి కూడా ఉంది. కానీ ఏ విధంగా వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చిందని చెప్పని అధికారులు ఇప్పటికే దాని మీద నిగ్గదీసే పరిస్థితిలో కూడా ఉన్నారు. సువర్ణ, మొత్తాన్ని చూసుకుంటే కోయిలగూడెం మండలంతో పాటు జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, ద్వారకా తిరుమల, జంగారెడ్డిగూడెం, చింతలపూడి గ్రామాల్లో కూడా ఈ పలు మండలాల్లో కూడా భూమి ప్రకంపించిందని చెప్పని స్థానికులు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. సువర్ణ, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ భాను. లోని ములుగు గ్రామంలో ఆదర్శ నగర్లో ఈరోజు ఉదయం 7:30 నేను ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నా. ఒక సెకండ్ పాటు, రెండు సెకండ్ ఇట్లా భూమి కంపించినట్టు అయింది. బిల్డింగ్ అంతా ఊగినట్టు అయింది. భయపడి బయటికి వచ్చినాం ఏం జరుగుతూ ఉందని. మనకి ఇప్పటివరకు భూకంపం అనగా విన్నాం కానీ చూడలేదు. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. భయభ్రాంతులకు గురై బయటికి రావడం జరిగింది. వచ్చేసరికి మా చుట్టుపక్కల నైబర్స్ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. అందరూ దాదాపు ములుగు అందరినీ ఫోన్ చేసి తెలుసుకుంటే ములుగు మొత్తంలో భూకంపం వచ్చినట్టు. ఈరోజు ఉదయం 7:30కు ఒక అరక్షణం పాటు భూమి కంపించినట్టుగా అయింది. మేము కూర్చున్న వాళ్ళం ఇట్లా సొలిగినట్టుగా అయిపోయింది. పడుకున్న వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడి అకస్మాత్తుగా లేచినాం. భయాలందరూ గురైనాం. అందరం ఇంటి నుంచి బయటికి ఉరికి వచ్చేసినాం. పిల్లలు, పెద్దలు అందరూ బయటకు వచ్చినాం. అందరం ఒక 10-15 నిమిషాల పాటు ఏం జరిగిందో అర్థం కాక ఇట్లా ఎందుకు అయిందని చర్చించుకుంటే ఇది భూకంపమే అనే ఆలోచన వచ్చేసింది. ఇలా ఎప్పుడో మా చిన్నప్పుడు మా తండ్రులు చెప్పారు, ఎప్పుడో 50-60 ఏళ్ళ క్రితం ఒకసారి ఇలా వచ్చిందని. మళ్ళీ ఇది మేము చూడడం, అందుకే కొంచెం భయం అయింది, వచ్చినాం. ఇప్పుడైతే ఏం లేదు, అందరం ఓకే. మహబూబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాద్ జిల్లా అసిరాపురం కాలనీ వాస్తవ్యులమైనటువంటి మేము. వాంక్రోత్ రమేష్ నా పేరు. అసినాపురం కాలనీలోని 7:24 సమయంలో భూమి మొత్తం కంపించినట్లు అనిపించి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, సోఫాలు అన్నీ కూడా వైబ్రేషన్కు గురి కావడం జరిగింది. ఇది గమనించినటువంటి మేము దాదాపుగా ఒక 10-15 సెకండ్ల పాటు భూమి మొత్తం కూడా కంపించినట్లుగా అనిపించింది. ఈ కంపించినటువంటి ఈ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయానికి గురై, భయభ్రాంతులకు గురై ఇంట్లో నుండి ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఏందా అని గమనిస్తే బయటికి వచ్చినటువంటి తర్వాత కూడా ఇల్లు, ఇంటికి ఉన్నటువంటి గేటు ఇవన్నీ కూడా వైబ్రేషన్కు గురై ఒక రకమైనటువంటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఏంటా అని తేతుకునే లోపే భూకంపం వచ్చినట్లుగా నిర్ధారించుకున్నాము. అదే సమయంలో మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై ఒకటేసారి బయటికి వచ్చి రోడ్డు మీద నిలబడడం అనేటువంటిది జరిగింది. నా పేరు శ్రీనివాస్, మా ద్వారకా తిరుమల. ఈరోజు సుమారు 7:30 టైంలో భూమి సుమారు 5 సెకండ్లు కంపించినట్టు అనిపించింది. ఆ సమయంలో కబోర్డు గ్లాసులు అన్నీ కదిలినట్టు అనిపించింది. తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయిలగూడెం సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త గ్రూపుల్లో అట్లా వచ్చింది. నా పేరు శ్రీనివాస్, మా ద్వారకా తిరుమల.